వస్తారా అందరికి నిజంగా పెద్దవాళ్ళతోటి మీరు చిల్లర వీడియోలు చేసే బదులు వాళ్ళ అనుభవాలు చెప్పమనండి. వెనుకట మొత్తం చరిత్రలు తెలుసు వాళ్ళకి. రజాకార్ల గురించి కూడా వాళ్ళు చెప్పమంటే చెప్తారు. ఇప్పుడు మా అమ్మ గురించి నేను చెప్తా, మా అమ్మ పెళ్లి గురించి చెప్తా నేను. మా అమ్మకి 501 రూపాయి కట్నం ఇచ్చిరట. ఆ 501 రూపాయి కట్నంకే జనగాంలో అప్పుడు ఆహా ఓహో శ్రీయర్కి 501 రూపాయి కట్నం అని చెప్పేసి అని ఎంతో గొప్పగా చెప్పిరట. మా పెద్దమ్మకు 200 కట్నం అట. అప్పుడు మా మేనమామకు మా నాన్న నచ్చలేదట. మా అమ్మ వాళ్ళ అన్నకి పిల్లాడు నల్లగున్నాడు, నా చెల్లె తెల్ల మల్లె పువ్వులు ఎక్కున్నది, నేను కర్ర పోరెక్కిస్తానా అని అన్నాడట మా మామ. మరి నా మా అమ్మని అడిగినా మరి ఎందుకు ఇచ్చిండే, మరి మామ వద్దన్నప్పుడు మా అయ్యకు నిన్ను అని అంటే, మీ అయ్యను చూసి ఇయ్యలేదు, మీ అయ్య ఎంత అప్పుడు 11 ఏళ్ళే ఉన్నాడు, నేను 9 ఏళ్ళ పిల్లని మాకే మేరక మీ తాత చరిత్ర చూసి ఇచ్చిర్రు అని. మా తాత చరిత్ర చాలా ఘనంగా ఉండే. మా తాత జనగాం ఫస్ట్ కౌన్సిలరు. మా తాత 120 ఏళ్ల క్రితమే చిత్రస్థ భవనం కట్టిండు. మా ఇంట్లోనే ఫస్ట్ కరెంటు. మళ్ళా అప్పట్లో మా ఇంట్లో మొత్తము బండలు ఉంటుండేనట. అప్పుడు ఏముండేనట తెలుసా, కుండలే ఉంటుండేనటరా. అసలు ఎవరి ఇంట్లో ఇత్తడి సామాన్ ఉండకపోతుండేనట. ఇత్తడి సామాన్ ఉందంటే ఇక వాళ్ళు గొప్పోళ్ళ కింద లెక్కట. అప్పుడు ఏది 1960-50ల అప్పుడు అంత గొప్పగా చూస్తుండేనట. ఇగో ఆ చరిత్ర చూసి మా అమ్మను మా అయ్యకి ఇచ్చారు 500 కట్నం. ఆ కట్నం వింటే ఇప్పుడు ఎంత నవ్వు వస్తుందిరా, 500 కట్నమా, చిత్రం అనిపిస్తలేదు.